దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువు. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురము. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగాయి. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ పాదాలు చెందుకొచ్చాను. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో మీరు ప్రేమించిన మీ బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం, వారి ఉద్దేశాలు మీతో చెప్పారు, వారి ఆశలు మీతో చెప్పారు కనుక వారితో మాతో మీరు మాట్లాడారు. నిరాశలను మట్టివాడిని అల్పునయ్యా, దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటున మరుగుపరుచుకునండి. మీ మాటలు నా నోట ఉంచి మా అందరికీ అవసరమైన మీ ప్రత్యక్షత మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యెహెజ్కేలు ప్రవక్త చెరలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త. బహుశా ఈయన చెరలోకి వెళ్ళినాకే పుట్టుంటాడు. ఇజ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు కాదు. దేవుని ప్రజలు దేవుడికి ఇవ్వలేదు. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాల. 7 సంవత్సరాలకు ఒక సంవత్సరం సునాద సంవత్సరంగా ఆ సంవత్సరాన్ని పొలం పండించకూడదు, దున్నకూడదు, పంట వేయకూడదు. వీళ్ళు ఆ 6 సంవత్సరాలు దున్నుకున్నారు. 7వ సంవత్సరం కూడా దున్నుకున్నారు. దేవుడు వద్దు అని చెప్తే, మీకు 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి దినము, ఆ రోజు ఏ పని చేయకూడదు అని నేర్పారు. అట్లనే భూమికి కూడా విశ్రాంతి కావాలి. కాబట్టి భూమికి విశ్రాంతి ఇవ్వండి అంటే, మరి పంట అయిపోతే ఎలాగంటే 6వ సంవత్సరంలోనే 7వ సంవత్సరము మళ్ళీ 8వ సంవత్సరం పంట వచ్చే వరకు అవసరమైనంత పంట పండుద్ది. కాబట్టి మీరు 7వ సంవత్సరం పంట వేయొద్దు అని అంటే వీళ్ళు వేశారు. అట్లా ఎన్నిసార్లు? 70 సార్లు వేశారు. అంటే 6 సంవత్సరాలకు ఒక సంవత్సరం 7 ఏళ్ళు అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 70 × 7 490 సంవత్సరాలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని కోపం వచ్చింది. ఆయనకి ఇవ్వాల్సింది ఆయన ఎలాగైనా వసూలు చేసుకుంటాడు. వీళ్ళందరినీ నెబుకద్నెజర్ రాజు, బబులోను సామ్రాజ్యాధినేత, అతన్ని లేవనెత్తాడు. 3 పర్యాయాలు తీసుకొచ్చాడు. వీళ్ళందరినీ చెర్లకు తీసుకువెళ్ళాడు. దేవాలయం రాయి మీద రాయి లేకుండా దోచేసుకున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యెహెజ్కేలు లేడు. అక్కడికి వెళ్ళినాక పుట్టాడు. యవనస్తుడితడు. చెరలో దేవుడు వాడుకున్న ప్రవక్తి ఈయన యాజకుడు. అక్కడ చూడండి, మనం చదివిన మూలవాక్యంలో 30వ సంవత్సరం. ఎప్పటికి 30వ సంవత్సరం? వాళ్ళు చెరకు వెళ్ళినాక 30వ సంవత్సరం. 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురము. ఈయన ఒంటరిగా లేడు. ఈయనతో పాటు అనేక మంది ఉన్నారు. అనేక మంది మధ్య ఈయన ఉన్నాడు. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు మాకు కలిగను. మాకా
ఆయనకు ఒక్కడికి. ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి కలగల, ఈయనకే కలిగి. ఎందుకు ఈయనకి? దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక ఇతనికి దేవుడు దర్శనాలు ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. ఏమిటి దర్శనం కదా? దేవుడు మాట్లాడే విధానాలు 5. అందులో దర్శనములు, కళలు, స్వప్నము లేదా స్వప్నం అన్న కళను ఒకటే. నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ లేదు స్వప్నం అని, మెలకువగా ఉండగా వచ్చే దర్శనం అని, ఇట్లా మనం 100 విషయాలు చెప్పుకుంటాం. ఎన్ని విధాలుగా వ్యాఖ్యానించినా దేవుడు మాట్లాడే విధానంలో కళలు, దర్శనాలు, స్వప్నాలు లేదా స్వప్న దర్శనాలు అనేటువంటిది ఒక భాగం. ఈ కళలు, దర్శనాలు అనేటువంటివి అనేక విధాలుగా వస్తాయి కదా. ప్రసంగి అంటాడు 5వ అధ్యాయం 3వ వచనంలో, విస్తారమైన పనిపాట్లు వలన స్వప్నం పుడుతుందట. పగలల్లా ఒక అంశాన్ని గురించి పనిచేసి అదే ఆలోచిస్తూ పండుకుంటే రాత్రి కళ్ళ కూడా అదే కానొస్తుంది. అవి కావు, ఆ దర్శనాల గురించి కాదు, దేవుడు మాట్లాడేటువంటి విధానం. చాలామంది చెబుతారు, పాస్టర్ గారు మాకు దర్శనం వచ్చిందండి, తెల్లటి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి కనపడ్డాడు, మీ రూపంలోనే కనపడ్డాడు, లేకపోతే ఇంకొక దైవ సేవకుడి రూపంలో కనపడ్డాడు, లేకపోతే పావురం కనపడింది, లేకపోతే గొర్రెపటేలు కనపడింది, లేకపోతే బల్లి కనపడింది, కాకి కనపడింది, ఏవో చెప్తుంటారు. ఇవన్నీ అబద్ధాలా? కాదు, నిజమే. వాళ్ళు అడుగుతారు, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మళ్ళీ సలహా చెప్తారు, నా కళ్ళ బలి కనపడింది, దాని సంగతి ఎందుకు చెప్పు అంటారు. ఈ పాస్టర్ గారు ఏం చెప్పాలి? ఈయన కవిత్వం అంతా జోడించి ఏం చెప్తాడు? బల్లి కనపడిందమ్మా, చాలా మంచిది. బల్లులు రాజగృహాల్లో ఉంటాయని సామెతల్లో చెప్పలేదా? చెప్పారు కదా, నువ్వు రాజగృహంలో ఉన్నావు అని అర్థం, దేవుడి ఇంట్లో ఉన్నావు అని అర్థం అని పాస్టర్ గారు అంటాడు. అది మాట్లాడిందా, మౌనంగా ఉందా అని అడుగుతాడు. మీరు ప్రవక్త అండి, కరెక్ట్గా అడిగారు, అది కీస్ అందంటూ, అంటే నిన్ను ప్రార్థన చేసుకోమని చెబుతుంది బల్లి అని చెబుతాడు ఆయన. ఏమండి, బల్లి వచ్చి చెప్పాలా ప్రార్థన చేసుకోమని? వాళ్ళ తృప్తి కొరకు, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళైతే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడం కొరకు పాస్టర్ గారు అని చెబుతాడు. కానీ ఈ పల్లులు పిల్లులు వెలుగు కనపడడం, వెలుగులో దైవ సేవకుడి రూపంలో కనపడడం, మీరు రక్షణ పొంది సీనియర్ విశ్వాసులు కనుక నేను ఇవన్నీ చెప్తాను. కొత్తవాడికి చెబుతా ఈ పాస్టర్ ఎందుకంటే చెప్పాడంట. ప్రాక్టికల్గా నేను చెప్తున్నా కదండి. ఏమైనా ఉపయోగం ఉందా? నీకు వెలుగు కనపడింది, ఏమైనా ఉపయోగం? నీ బ్రతుకు మారకపోతే. దేవుడు కనిపించాడు తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఈ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు, ఏసన్న గారు, లేకుంటే ప్రభుదాస్ గారు, ఫాక్స్ గారు, ఎవరో ఒక గొప్ప దైవ సేవకుడు కనపడ్డాడు నీ కళ్ళలో, ఏమన్నా ఉపయోగమా? కదా. ఆ దర్శనం వల్ల ఏమన్నా ఉపయోగమా? ఉపయోగం లేదు. కాకపోతే అది కనపడినాక అందరికీ చెప్పుకుంటావు. ఒక వారం 10 రోజులు దేవుడు నాతో మాట్లాడాడండి, కళ్ళ వచ్చాడు, దర్శనంగా చూపించాడు, ప్రభు నాతో, అది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నీ స్వభావాన్ని మార్చడానికి ఉపయోగపడేది కాదు. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. బైబిల్ గ్రంథంలో దర్శనాలు ఎలా ఉన్నాయి మీరు ఆలోచన చేయండి. ఇతడు కెబారు నది ప్రదేశమునకు వచ్చాడట. దానియేలు ఏ నదీ తీరానికి వచ్చాడు? అలయు నదా, సరియు నదా? ఆ నదీ తీరానికి వచ్చినప్పుడు ఆయనకి దర్శనాలు కలిగినట్లుగా మనం చూస్తాం. నదీ తీరానికి రావడము అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు దేవుని సన్నిధికి రావడం అని, ఆయన ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా రక్షణ పొంది ఆయన సన్నిధిలో నిలవబడడం అని అర్థము. రక్షణ పొందడం అని అర్థము. కెబారు నది. నది పేరు నాకు గుర్తులేదు, చూసి చెప్తాను. సరే, ఇట్లా ఒలయు నది.
8వ అధ్యాయం 16వ వచనం దానియేలు గ్రంథంలో. ఇట్లా నదీ తీరానికి రావడము అంటే అర్థం ఏమిటి అంటే రక్షణ పొంది దేవుని సన్నిధిలో నిలవబడటం అని అర్థం. నువ్వు దేవుని దర్శనం, దైవ దర్శనం పొందుకోవడానికి నీకు ఉండవలసిన ప్రాథమిక అర్హత రక్షణ పొంది దేవుని సన్నిధికి రావడం. నువ్వు రక్షణ పొందడం అంటే ఏమిటి అంటే, ఒక రైలు ఉన్నదనుకోండి, రైలుకి అవసరమైన బోగీలు ఉంటాయి కదా, ఆ బోగీలు తయారవడం, సీట్లు, బర్తలు, టాయిలెట్స్, లైటింగ్, వాట్ ఎవర్ ఏవేవి అవసరమో అవన్నీ సదుపాయం. అవన్నీ తయారైన తర్వాత కార్ఖానాలు ఉంటే ఏమైనా ఉపయోగమా? అవి పట్టాల మీదకి వచ్చి ఇంజిన్కి తగిలిస్తే ఉపయోగమా? ఈరోజు చాలామంది క్రైస్తవులు తమ కొరకైన దర్శనాన్ని తాము కలిగి లేరు. ఇప్పుడు హెస్కేల్ చెప్తున్నాడు, నాకు దర్శనాలు కలిగినాయి. ఎక్కడ కలిగినాయి? కెబారు నది తీరా. ఎప్పుడు కలిగినాయి? నేను చెరలో ఉన్నప్పుడు. చెరలో నువ్వు ఒక్కడవే ఉన్నావా? కాదు, అనేక మంది ఉన్నారు. అనేక మంది మధ్య నేను ఉన్నప్పుడు నాకు కలిగినాయి. నీ చుట్టూ అనేక మంది విశ్వాసులు ఉన్నారు. నీకు కలిగిన దర్శనం, నీ కొరకైన దర్శనం ఏమిటి? ఆ దర్శనాన్ని నువ్వు గుర్తుపట్టు. ఇందుకే దర్శనం అంటే ఏమిటి? నిన్న ఆదివారం చెప్పాను, ఒక మెట్టు కరెక్టే చెప్పారు, కానీ కరెక్ట్ కాదు. ఇలా చెప్తాను, నీ జీవితంలో ఒక సమస్య వచ్చింది, సవాలు వచ్చింది, శోధన వచ్చింది, పోరాటం వచ్చింది, అవసరత వచ్చింది, ఏదో ఒక నీడ్ నువ్వు ఎటు తేల్చుకోలేకపోతున్నావు. అటువంటిప్పుడు ప్రభువా అని అడిగినప్పుడు ఆ సమస్య నుండి, ఆ శోధన నుండి, ఆ పోరాటం నుండి నువ్వు తప్పించుకోవడానికి, జయించడానికి అవసరమైన జ్ఞానమును నీ మనస్సు పొరల్లో ఉంచుతాడు. అది దర్శనం అని చెప్తాడు. అది ఆ పరిధి వరకు మాత్రమే ఉపయోగపడే దర్శనం. ఆ తర్వాత ఇంకొక మెట్టు ఉన్నది, ఈరోజు మీకు చెప్తున్న మాట. అది దర్శనం అంటే ఈ బలులు ఇవి కనిపించేది అబద్ధమా? కాదు, నిజమే. అది వాళ్ళు అబద్ధం చెప్పలేదు, కానీ వాళ్ళు ఎల్కేజీ పిల్లల స్థాయి. ఆ తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభువా ఈ విషయంలో ఏం చేయమంటావు అని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు ఏదో ఒక సూచన చూపిస్తాడు, గుర్తు చూపిస్తాడు. దాన్ని పట్టుకొని ప్రభు ఇలా చూపించాడు కదా అని ఆ సూచనల ప్రకారం ముందుకు వెళ్ళడం, వాటిని ఆధ్యాత్మిక సూచనలు అంటాం. అది కరెక్టే. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది ఆ దర్శనం కాదు. ఈ దర్శనం పేరు దేవదర్శనం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో తాను చేయాలి అనుకున్నటువంటి తన కార్యాన్ని ఆ భక్తునికి తెలియపరుస్తాడో, ఆ భక్తునికి దర్శనం ద్వారా ఆ వ్యక్తికి తెలియపరిచినప్పుడు ఆ వ్యక్తికి ఎలాగ తెలియపరుస్తాడు అంటే ఆ వ్యక్తి యొక్క మనస్సు పొరలలో దేవుడు భూమి మీద చేస్తున్న దైవ కార్య విషయంలో నీ పాత్ర ఏమిటో, నువ్వు చేయవలసిన కార్యం ఏమిటో దానిని గురించిన జ్ఞానాన్ని నీ మనసు యొక్క లోపల పొరల్లో పెడతాడు. ఇందాక చెప్పిన దర్శనం ఉంది, ఆదివారం చెప్పిన దర్శనం అని చెప్పాను కదా. నీ సమస్య, శోధన, పోరాటం, దానికి అవసరమైన జ్ఞానం అని అది చెప్తూ ఒక మాట అన్నాను. ఆ దర్శనం నీకు వస్తే పసుపులో నిద్రలో నవ్వుకుంటూ మళ్ళీ మామూలుగా నిద్రపోతాడు. నిద్రపోతూనే నవ్వుతాడు, నిద్రలోనే ఉంటాడు. అలాగే ఈ దర్శనం వస్తే నువ్వు అలాగే పసుబిడ్డ నవ్వినట్టు నవ్వి నిద్రపోతావు. మెలకువ వస్తుంది. ఆ సంతోషాన్ని బట్టి నవ్వుతావు, మళ్ళీ నిద్రపోతావు. నువ్వు మర్చిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి లేచి దాన్ని నోట్ చేసుకో అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్న ఈ దేవదర్శనం ఉందే, ఈ దేవదర్శనము భూమి మీద దేవుడు చేస్తున్న దైవ కార్యంలో ఒక వ్యక్తి ఏ పాత్ర పోషించాలి, ఆ వ్యక్తి పట్ల ఉన్న దేవుని సంకల్పం ఏమిటి అనేటువంటి విషయాలను గురించి ఆ వ్యక్తి యొక్క మనస్సు పొరలలో ఆ దేవుని సంకల్పాన్ని ముద్రిస్తాడు. ఎప్పుడైతే దేవుని సంకల్పాన్ని ఆ మనస్సు పొరలో ముద్రించాడో అది నువ్వు చనిపోయిన దాకా మర్చిపో.
అది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, నిన్ను రేపుతూ ఉంటుంది. ఆ దర్శనం నీకు వచ్చినప్పుడు దేవ దర్శనం అది నువ్వు గుర్తుపడితే, అది దైవ దర్శనం అయితే నీ జీవితంలో జరిగే మార్పులు. అప్పటి వరకు నువ్వు ఏవేవి ప్రధానమైన విషయాలు అనుకున్నావో అవన్నీ సెకండరీ థింగ్స్గా మారిపోతాయి. ఏవేవి విలువైనవని నువ్వు ఎంచావో అవి విలువలేనిగా మారిపోతాయి. నా జీవితంలో ఇవి విలువైనవి, నేను దీని కొరకు ప్రయాసపడాలి అని అప్పటి వరకు నువ్వు వేటిని విలువైన వాటిగా ఎంచి వాటి కొరకు నీ సమయాన్ని, సామర్థ్యాన్ని, డబ్బును ఖర్చు పెట్టావో అది వేస్ట్ అని ఆ ప్రాధాన్యతను మార్చి వేసుకో. అప్పటి వరకు ఈ వేటిని నువ్వు తృణీకరించావో ఆ తృణీకరించినవి ఇంత విలువైన వాటిని నేను ఎందుకు పోగొట్టుకున్నాను, ఇక మీదట పోగొట్టుకోకూడదు అని ఆ విలువ లేనివి అని నువ్వు అనుకున్న వాటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తావు. నీ సమయాన్ని ఖర్చు పెడతావు, డబ్బు ఖర్చు పెడతావు, టాలెంట్స్ ఖర్చు పెడతావు. దేవదర్శనం నీకు కలిగినప్పుడు నీ ప్రాధాన్యతలు మారుతాయి, నీ విలువలు మారుతాయి. అందుకొరకు నువ్వు పనిచేసే విధానం మారుతుంది. అప్పటి వరకు నిన్ను క్షుణ్ణంగా దగ్గరగా చూసిన వాళ్ళు నిన్ను పిచ్చోడు అంటారు. వీడేంటి ఇప్పటిదాకా ఇలాగ ఉన్నాడు, ఇప్పుడు ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, వాళ్ళకి అర్థం కాదు ఆ వ్యక్తి యొక్క వైఖరి. దాని పేరు దేవదర్శనం. దేవదర్శనం అంటే 2 విషయాలు చెప్పారు. ఒకటి, దేవుడు భూమి మీద చేస్తున్న దైవ కార్యంలో దేవుడు ఏ వ్యక్తికి దర్శనం ఇవ్వాలి అనుకున్నాడో ఆ వ్యక్తి యొక్క పాత్ర, ఆ వ్యక్తి యొక్క పని, ఆ వ్యక్తి పట్ల దేవునికి ఉన్న సంకల్పం, ఆ వ్యక్తి యొక్క మనస్సు పొరల్లో ముద్రిస్తాడు. అది ఎప్పుడైతే అది మనసు పొరల్లో ముద్రించాడో ఇక నీ కన్నుల ముందు అదే కనపడుతూ ఉంటుంది. నువ్వు ఏది విన్నా ఆ దర్శనంలో నుండే చూస్తావు, ఏది చేసినా దర్శనం నెరవేర్పు కొరకే చేస్తావు. ఆ దర్శనం కొరకు నీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టేయడానికి నువ్వు భయపడవు. దీన్నే ఇంకొక కోణంలో చెప్తే, అప్పటి వరకు ఈ లోకంలో ఏవేవి విలువైనవని ఎంచావో ఆ విలువైనవన్నీ విలువలేనివిగా నీకు కనపడతాయి. నా జీవితంలో ఇవి ప్రథమ స్థానాన్ని వహిస్తాయి. ఇదిగో నా భార్య, లేకుంటే నా భర్త, నా తల్లిదండ్రులు, నా ఆర్థిక, ఈ సంవత్సరం నేను ఇంత సంపాదించాలి, లేకుంటే ఇది చేయాలి, ఈ పేరు, ఏవో ప్రాధాన్యతలు నీ బ్రతుకులు నీకు ఉన్నాయి, ప్రతి మనిషికి ఉంటాయి. అవన్నీ సెకండరీ థింగ్స్గా కనపడతాయి. దేవుని కొరకు చేయాల్సిన, ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు చేయాల్సిన విషయాలు ప్రాముఖ్యమైనవిగా కనపడతాయి. దాని కొరకు ఎంత కష్టమైన అనుభవిస్తావు, ఎంత నష్టమైన అనుభవిస్తావు, ఎంత శ్రమనైనా అనుభవిస్తావు. ప్రక్క వాళ్ళు వారిస్తున్నా, ఆటంకపరుస్తున్నా, అభ్యంతరపరుస్తున్నా కాదు, దేవుడు నా కొరకు చూపించిన దర్శనం, నా హృదయంలో ఉంచిన భారం నేను నెరవేర్చాలని ప్రయాసపడు. చూడండి, మొదటి అధ్యాయంలో నాకు దర్శనములు వచ్చినాయి అన్నాడు. 40 అధ్యాయాల తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. 2వ వచనం, మొదటి నుంచి చదవాలి. 40 మొదట. మనము చెరలోనికి వచ్చిన 5వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినములనే యెహోవా హస్తము నా మీదికి రాగా. యెహోవా హస్తము అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణములకు తోడుకొనిపోయింది. దేవుని దర్శన వశుడనైన నన్ను, మరలా చదువు, దేవుని దర్శన వశుడనైన. చూడండి, మొదటి అధ్యాయము మొదటి వచనంలో నాకు అనేక దర్శనాలు కలిగినాయి. నేను చూశాను, విన్నాను, గ్రహించాను, అంతవరకే. కానీ 39 అధ్యాయాలు అయిపోయినాక 40 అధ్యాయంలో రాస్తున్నాడు, నేను ఆ దర్శనానికి వశుడిని అయిపోయా. ఈ కలం నా చేతిలో ఉంది, అంటే ఇది నా వశంలో ఉంది, దీన్ని నేనేమైనా చేయగలను. కానీ భక్తుడు దర్శనాన్ని పొందిన తర్వాత కొంత సమయం పడుతుంది. అది 1 సంవత్సరమో 10 ఏళ్ళ 50 ఏళ్ళ నాకు తెలియదు.
కానీ ఆ దర్శనానికి లోబడిపోతాడు సంపూర్ణంగా. ఆ దర్శనం యొక్క నెరవేర్పు కొరకు తన ప్రాణాన్ని సైతం ప్రియమైంది ఎంచడు. దర్శనవశుడనైన నన్ను ఇజ్రాయేలీల దేశంలోనికి తోడుకుని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం, తిరిగి యెరూషలేమును నిర్మించే దాని గురించి ఈ దర్శనాలు చూపించారు. నేను అక్కడున్న సబ్జెక్ట్ మీతో చెప్పడం లేదు, కానీ ఒక వ్యక్తిని దేవుని పని కొరకు ఎలా సిద్ధపరుస్తాడు, దేవుడు పనిచేసే విధానంలోని ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని నేను మీతో చెప్తూ ఉన్నాను. ఆ దర్శనం చూపించినప్పుడు, అది దైవ దర్శనం అని గుర్తుపట్టినప్పుడు మన ప్రాధాన్యతలు మారుతాయి, మన విలువలు మారుతాయి, మన జీవితంలో ప్రతి విషయము మారుతుంది. ఏది అప్పటి వరకు గొప్పది మంచిది అనుకున్నామో దాన్ని తృణీకరిస్తాం. దేవుని దృష్టికి ఏది గొప్పదో అది చేయడానికి పూనుకున్నప్పుడు ఈ లోకం దాన్ని తృణీకరిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ దర్శనం ఏమిటి? రక్షణ పొందేంత కాలమైంది, నీ కొరకైనా దేవుని దర్శనం ఏమిటి? ఆ దర్శనాన్ని నువ్వు పొందుకొని ఉంటే నీ విలువలు ఏం మారినాయి, నీ ప్రాధాన్యతలు ఏం మారినాయి? దేవునికి చూపించే విధేయతలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుడికి అప్పగించిన ప్రతి పని విషయంలో మొదగుర్తు కనపడుతుంది. నాకు దర్శనం వచ్చిందండి, దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి, ఇవన్నీ కరెక్టే. కానీ మారిన్ని విలువలేవి, మారిన్ని ప్రాధాన్యతలేవి, నీ జీవితంలో కలిగిన మార్పేది? భూమి మీద దేవుడు చేస్తున్న దైవ కార్యం యొక్క నెరవేర్పులో నిన్ను ఒక దర్శనం ఇచ్చి ఆయన పిలిస్తే ఆ దర్శనం నెరవేర్పు కొరకు నువ్వు చేసిన కార్యం ఏమిటి, జరిగిన దైవ కార్యం ఏమిటి? దర్శనం ఉంటే సంతోషం, లేకపోతే దాని కొరకు అడగండి. దర్శనం లేకుండా మనం భూమి మీద దేవుని పని చేయలేం. దేవుని పని చేయాలంటే దేవుడు అనుగ్రహించే దైవ దర్శనం మనకు కావాలి. దైవ దర్శనం లేకుండా నేనేదో స్వరం విన్నాను, లేకుంటే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు, ఇవన్నీ కరెక్టే. నేను అబద్ధం అనడంలో, తప్పడంలో వేరువేరు స్థాయిలు, వేరువేరు అంతస్తులకు చెందిన భక్త సమాజం చేసేటువంటి పని, అది నేను కాదు అనడం లేదు. కానీ నేను చెప్తున్న అత్యున్నత స్థాయికి చెందినటువంటి అనుభవాలు చెప్తున్నాను. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఇలాంటి సన్నివేశమే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. దమస్కు మార్గంలో వెళుతున్న సౌలు, ఈ సందర్భం తెలుసు కదండి. దమస్కు మార్గాన్ని వెళుతున్నాడు, మధ్యలో ప్రభు కనిపించారు, ఈయన కళ్ళు కనపడలా, కింద పడ్డాడు. ప్రభువా ఎవడు నువ్వు అన్నాడు. నీవు హింసిస్తున్న ఆ సందర్భం అంతా తెలుసు. ఇక్కడ ఒక డిస్ప్యూట్ ఉన్నది. క్రైస్తవ సమాజంలో ఒక భిన్నాభిప్రాయం ఉంది. వాళ్ళు భిన్నాభిప్రాయం అన్నారు, నా దృష్టికి అది భిన్నాభిప్రాయం కాదు. ఎట్లాగో చెప్తా వినండి. 7 నెమ్మదిగా చదవండి. ఎవరు? సౌలు గారితో ప్రయాణం చేసిన మనుషులు బాగుంది కదా. ఏంటి మరలా చెప్పండి నాతో. ఆ పేజీ అలాగే పట్టుకొని 22:9కి రండి. అదే సన్నివేశం ఇక్కడ చెబుతున్నాడు పౌలు. ఏంటి దీనికి దానికి తేడా? చెప్పండి సార్, చూసి చెప్పండి. అక్కడికి ఎక్కడికి తేడా? ఇక్కడే ఉంది. ఇక్కడేమో ఆయన స్వరం విన్నాడు కానీ చూడలేదు. నేనేమో నాతో ఉన్నవాళ్ళు ఆ స్వరం వినలేదు కానీ చూశాను. కరెక్ట్గా ఆపోజిట్. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? బైబిల్లో తప్పు ఉంటుందా? ఉండదు. అట్లా రాశారు అంటే అక్కడ ఏదో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు వెలుగును చూశారు, ఇక్కడ
ఎవరిని చూడక మౌనులయ్యాడు. వెలుగును చూశారు, ఎవరిని చూడలే. అవునా? దాంట్లో భిన్నాభిప్రాయం ఏముంది? గొప్ప వెలుగు కనపడింది. కెబారు నదీ తీరంలో అనేక మంది మధ్య ఉన్న యెహెజ్కేలుకి ఒక్కడికే దర్శనం వచ్చింది, మిగిలిన వాళ్ళకి కాదు. ఇప్పుడు సౌలుతో పాటు అనేక మంది ఉన్నారు, వాళ్ళు వెలుగును చూశారు, వెలుగులో ఎవరిని చూడలా. వెలుగులో ఉన్న వ్యక్తిని ఒక సౌలు ఒక్కడే చూశాడు. అవునా? తర్వాత ఇంకొక మాట 9వ అధ్యాయం 7వ వచనంలో మనుషులు దేవుని స్వరము వినిరి. ఇక్కడేమన్నది? దేవుని స్వరం వారు వినలేదు అను. విన్నారు, వినలేదంటే అర్థం ఏమిటి? నువ్వు బస్సులో ప్రయాణం చేస్తున్నావు, నీ ప్రక్కన నేనున్నా, ఏదో చెప్తున్నా, లేదా నువ్వు నాకేదో చెప్తున్నావు, నేను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ నీ మాటలు వింటున్నా. కొంచెం సేపు అయినాక నా ఆలోచనలు అయిపోయినాక, బ్రదర్ ఇందాక నువ్వేదో చెప్పావు, నాకేమిటో అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని అడుగుతా. అంటే అప్పుడు నీ స్వరాన్ని నేను విన్నట్టా విననట్టా? విన్నాను కానీ స్పష్టంగా వినలా. కాబట్టి మరలా నేను విని ఉండకపోతే ఇందాక ఏదో చెప్పావు, ఏమిటో చెప్పని అడగను కదా. ఇక్కడ కూడా అదే సందర్భం. ఏదో మాట్లాడారు, ఏదో ఒక శబ్దం వినపడింది, అది వీళ్ళకి స్పష్టంగా అర్థం కాల, సౌలుకి అర్థమైంది కదా. ఇక్కడ సందర్భంలో ఈ దర్శనం వచ్చింది ఆయన ఏమని? మళ్ళీ 9:8కి రండి. ఆరో వచనం చదవండి. పై దర్శనం అయిపోయింది, నువ్వు లేచి పట్టణంలోనికి వెళ్ళుము. ఇక్కడ దర్శనం యొక్క పద్ధతి చెబుతున్నాడు. నేను ఆ దర్శనం గురించి చెప్పడం వల్ల దర్శనము దేవుడు ఎలాగూ దర్శనం ఇస్తాడు అనేది చెప్తున్నాడు. ఇప్పుడు కనపడ్డాడుగా, దేవుడు మాట్లాడొచ్చుగా, ఆయనతో చెప్పచ్చుగా, చెప్పలా. నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళి అక్కడ నీకు వరకు ఒక సేవకుడు వస్తాడు, ఆ సేవకుడు చెప్తాడు. ఆ సేవకుడైనా పూర్తిగా చెప్పాడా? చెప్పలా. అంటే దర్శనం అనేది నిన్ను పిలిచిన రోజు లేదా నిన్ను దర్శించిన రోజు, నీ జీవితంలో చివరి రోజు నువ్వేం చేస్తావు అనేది ఈ స్క్రిప్ట్ అంతా ముందుగా స్క్రీన్ పైగా చెప్పడు. మొట్టమొదటిగా నిన్ను పిలిచినప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, దేవుని ఉన్నతమైన విలువలు నెరవేర్చడానికి నేను పిలువబడ్డాను, భూమి మీద ఆయన చేస్తున్న దైవ కార్యం యొక్క నెరవేర్పు కొరకు నేను పిలువబడ్డాను అన్న విషయం నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఆ విలువలు ప్రాధాన్యతలు నువ్వు మార్చుకుంటూ వస్తావు. మార్చుకుంటూ వచ్చినప్పుడు నువ్వు లోబడిన కొలది అంచెలంచెలుగా ఆ దర్శనం యొక్క గ్రహింపు నీకు కలుగుతుంది. నువ్వు ఆయనతో కలిసి నడిచే కొలది ఆయన మరికొన్ని విషయాలు నీకు బయలుపరుస్తూ తెలియపరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళాడు. 8వ వచనం, సౌలు నేల మీద పడి నేల మీద నుండి లేచి కన్నులు తెరచును. ఇక్కడ వరకు ఏం తెలిసింది ఆయనకి? పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో. ఆ తర్వాత 14వ వచనంలో 12 ఇప్పుడు అననీయాకు దర్శనం చూపిస్తున్నాడు. 10లో అననీయాని పిలిచాడు. అననీయాని పిలువగా 11లో అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అన్నారు. అందుకు ప్రభు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయా అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట. అదే దర్శనం ఇక్కడ పౌలుకి చూపించాడు. అదే దర్శనం ఇక్కడ సౌలుకి చూపించాడు. సౌలుకి చూపించిన దర్శనం అక్కడ అన్నయ్యకు చూపించాడు. దేవుని పని విధానం అలా కలిగి ఈ పరిచర్య ఎలా ప్రారంభించబడింది అంటే పిడుగురాళ్లలో అహరోనయ్య గారు, ఆయన మంగాపురం అనే గ్రామంలో ఉండేవారు. పిడుగురాళ్ళకి 10 కిలోమీటర్లు. ఆయనకి పిడుగురాళ్ళలో ఒక వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. తర్వాత విచారిస్తే వాళ్ళు మన ఇంటి దగ్గర ఇల్లే.
అదే సమయంలో ఆ అమ్మగారికి నాన్నగారిని చూపించారు, అహరోనయ్య గారు చూపించి ఈ దైవ సేవకుడు ఎవరైనా ఆవిడ విచారిస్తే ఆ తర్వాత గుర్తుపట్టారు. తీరా వాళ్ళ ఇంట్లోనికి ఈయన ఎలవ్ చేయరు. వాళ్ళు ఎందుకనంటే దేవరంపాడు గ్రామంలో హిందూ దేవాలయానికి ధర్మకర్తలు వాళ్ళు. ఈ కారణం చేత రాడు. అప్పుడు ఆవిడలో ఉన్న ఆశను బట్టి ఆ ప్రక్కన ఎవరో వాళ్ళ స్నేహితుల ఇంట్లో వరండాలో కూర్చొని ఎట్లనే వాక్యం చెప్తుంటే వాళ్ళ గేట్ ఎదురు, ఆ గేట్ దగ్గర గేట్ వేసి లోపల కూర్చొని వాక్యం వినేవాళ్ళు. అలాగా పరిచర్య ప్రారంభం. ఒకే సమయంలో అక్కడ వాళ్లకు ఇక్కడ వీళ్ళకి, అది అంచెలంచెలుగా ఈ రోజుల్లో. ఆ క్రమంలో నన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు నన్ను దర్శించిన అనుభవం, నాతో ఉన్న వారికి నన్ను గురించి తెలియపరిచిన అనుభవాలు అనేకం ఉన్నాయి. అట్లా దర్శనం ద్వారా ఈ పరిచర్య ప్రారంభించబడింది. ఇక్కడ ఆ దర్శనము అంచెలంచెలుగా మొదట అక్కడికి వెళ్ళమన్నాడు, అక్కడ ఓ పాస్టర్ గారిని పంపించాడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారు వస్తున్నాడని సౌలుకు చూపించాడు. సౌలుకు చూపించిన ఆయన అననీయాకు కూడా చూపించాడు. వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. అప్పుడేమైంది? 16వ వచనం, 15 కూడా చదువుతారు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అననీయాతో ప్రభువు చెప్పాడు. అప్పుడు 17వ వచనం, అననీయ వెళ్ళి ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పి, అప్పుడే అతని కన్నుల నుండి పనులు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలం. తర్వాత అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు, ఈ మధ్యలో 3 సంవత్సరాల కాలం ఉంది. అది గలతీ పత్రికలో ఉంటుంది. నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్న అంశం ఏమిటి అంటే, దర్శనము అనే పదాన్ని పరిచయం చేస్తున్నాను. దర్శనం అనేటువంటిది, దేవదర్శనం అనేటువంటిది దేవుడు భూమి మీద చేస్తున్న దైవ కార్యంలో దేవుడు వాడుకోవాలన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తిని వాడుకుంటాడు? దేవుని పని కొరకు ఆసక్తి కలిగిన వ్యక్తులు, దేవుని పని పట్ల ఇష్టం కలిగిన వ్యక్తులు. మరి సౌలు యేసు ప్రభువుని ఆరాధించలేదు కదా, యూదా మతంలో ఉన్నవాడు కదా. మరి అతన్ని ఎందుకు ఆకర్షించాడు అంటే, అతని హృదయంలో ఒక ఆశ. యెహోవా దేవుడు ఆత్మరూపి అయిన దేవుడు. ఈ వడ్లవాని కుమారుణ్ణి వీళ్ళందరూ ఆరాధించి ఆయన అవమానపరుస్తున్నారు కాబట్టి వాళ్ళని నేను ఉంచకూడదు, నా దేవుణ్ణి గణపరచాలి, ఆ దేవుణ్ణి గణపరచాలనే ఆశ ఉంది. ఆ ఆశను బట్టి, అయ్యా నువ్వు హింసిస్తున్న యెహోవాను యేసు నేనేనయ్యా అని ఆయన తాను బయలుపరచు. అక్కడ ఇంకో కోణం ఏమిటి? నీకు వాక్య సారాంశ సత్యం, నీకు ఏదైతే బయలుపరచబడిందో ఆ బయలుపరచబడిన దానిని గట్టిగా పట్టుకొని సత్యమని నమ్మి దాని కొరకు మనస వాచ కర్మణ అంటారు కదా, హృదయపూర్వకంగా నువ్వు సబ్మిట్ చేసుకుంటే, ఒకవేళ అది తప్పు అయినా ఆ తప్పులో నుండి నిన్ను దేవుడు విడిపించడానికి దేవుడు నిన్ను దర్శిస్తాడు. నాకు అంతవరకే బయలుపరచబడింది, నాకు తెలియపరచబడిన విషయం నమ్మకంగా నేను నెరవేరుస్తున్నాను అని హృదయపూర్వకంగా కదా. అలాగూ 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో ఆ దర్శనాన్ని గురించి చెప్పారు. అదంతా వివరించడం నా ఉద్దేశం కాదు. కానీ దైవ దర్శనం వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలాగూ మారుతాడో, ఎలాగూ మారాలో చెప్తూ ఉన్నాను. ఇప్పుడు 26:19కి రండి. ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు అగ్రిప్ప రాజా ఎదుట. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన దర్శనం ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు, అంటే దర్శనం వచ్చిన అవిధేయులైన వారు, అవిధేయులయ్యేవారు ఉంటారు. ఇస్కరియోతు యూదా కాదా, దేమా కాదా, బర్నబా కాదా, వీళ్ళందరూ దర్శనం పొంది దేవుని చేత వాడబడిన వాళ్ళే. ఇక ఆ దర్శనమునకు నేను అవిధేయుడిని కాక నేను లోబడ్డాను కాబట్టి దేవుడు నన్ను ఇలాగ వాడుకో.
ఇదే మాట దర్శనాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలనగా నాకు తెలియపరచబడినది. ఎలాగూ దేవదర్శనం వలన సంగతిని కూర్చున్న ముందు సంక్షేపంగా వ్రాసింది. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మరణమును గురించి నాకు కలిగిన ఒక దర్శనాన్ని గురించి చెప్తున్నాడు. దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిందను సంగతిని మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలకు, ప్రవక్తలకు. ఇలా అంతకుముందు ఈయన గొడవ ఏమిటి? మేము యూదులము, ఉన్నతమైన జాతికి చెందిన వాళ్ళము. యేసు ఇప్పుడు అందరికీ అందించబడుతున్నాడు. అంత గొప్ప దేవుడిని వీళ్ళు యేసు అని ఆయన అవమానపరుస్తున్నారు, వాళ్ళని బతకనీయకూడదని కదా. అప్పుడు దేవుడు మాట్లాడాడు ఆ దర్శనంలో ఏమని? అబ్బాయి, నువ్వు యూదులు ఎవరు గొప్పవారు అనుకుంటున్నావో ఆ గొప్పవారైన యూదులు ఈ అన్యులైన వ్యక్తులు ఇద్దరు సమానమయ్యా, వారిద్దరిని నేను సమానపరిచాను అని ఆ దైవ మర్మం ఇప్పుడు ఈయనకి బయలుపరిచాడు. ఎప్పుడైతే బయలుపరిచాడో యూదా మతాన్ని ఎంతగా ప్రేమించాడో యేసు యొక్క మార్గాన్ని కూడా అంతగా ప్రేమించాడు. అప్పుడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మళ్ళా చదవండి. ఇదివరకే దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకు. దేని నిమిత్తం పట్టబడ్డాడు? అప్పుడు యూదా మతం కొరకు క్రైస్తవులను చంపాడు. దేవుడు చెప్పాడు, అయ్యా యూదులు అన్యులు యేసు ప్రభుని, యూదులైనా రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలి, అన్యులైనా రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు రక్షణ పొందితేనే వాళ్ళందరూ కలిసిందే సంఘ వధువు. ఎఫ్ఎస్సీ పత్రికలో చెప్పాడు. దాని కొరకు నేను భూమి మీద ఈ కార్యం చేస్తున్నా. ఆ సంఘానికి నువ్వు పునాదులు వేయాలి. దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పట్టణానికి పునాదులు నువ్వు వేయాలి అని ఆ మర్మాన్ని ఈయన బయలుపరిచినప్పుడు అప్పుడు యూదా మతం కొరకు ఎంతగా తెగించి పనార్పణముగా పోయబడ్డానికి ఇష్టపడి, అప్పుడు డబ్బు ఉంది, అధికారం ఉంది, తత్వజ్ఞానం ఉంది, అన్నిటిని వినియోగించుకున్నాడు. ఇక్కడికి వచ్చినాక ఆ ప్రాధాన్యం కలిగిన విషయాలన్నీ పెంటగా మారిపోయింది. ఇప్పుడు దేవుని కొరకు సమర్పణ, ఇది అత్యున్నతమైన దర్శనం. నేను అడుగుతున్న మాట, నేను ఉపదేశిస్తున్న ఉపదేశము నీ కొరకైన దైవ దర్శనాన్ని నువ్వు అడుగు. ఎలా అడుగుతావు? ఆ సమయంలో మీ ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసి అడగడమా? కాదు. అడగడం అంటే చూడండి, ఈ పౌలు గారి అనుభవం. అపోస్తలుల కార్యగ్రంథం 11వ అధ్యాయం. ఇందాక చదివిన భాగానికి రండి. ఇందాక 9వ అధ్యాయంలో చూసాం కదా, ఏమని? 18వ వచనంలో అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. కొన్ని దినములుండెను. పిమ్మట అతడు దమస్కులో నుండి శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే కాదు, ఈ మధ్యలో ఒక గ్యాప్ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి. ఇప్పుడు అర్థమైంది. రక్షణ పొందినాక 20 ఏళ్ళు ఇంచుమించు.
20 ఏళ్ళకి అర్థమైంది. ఏమని? తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని, అంటే యూదామతం పక్షంగా ఉండి క్రైస్తవులను చంపింది కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఆయనను అంటే యేసు ప్రభువుని నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకును యెరూషలేముకైనను నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు. అరేబియా దేశంలో ఎంతకాలం ఉన్నాడు? 18వ వచనం. కదా, దేవుడు దర్శించినాక రక్షణ పొందిన తర్వాత ఎవరిని కలవాలి? ఎక్కడికి వెళ్ళాడు? అరేబియా దేశంలో సీనాయి పర్వతం. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ధర్మశాస్త్రం ఇచ్చింది అక్కడే. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఒంటరిగా అనేక దినాలు గడిపాడు. ఆ తర్వాత దమస్కు వచ్చాడు. ఇప్పుడు వెనక్కి వస్తే 9వ అధ్యాయము 19వ వచనం అక్కడ లింక్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను మీతో ఏమంటున్నానంటే, మీరు రక్షణ పొందారు. కెబారు నది తీరానికి వచ్చినట్టు, ఒలివ్ నది తీరానికి వచ్చినట్టు ఆయన రక్షణ పొంది సినాయిలోని అరేబియా ఎడారికి పోయినట్టు రక్షణ పొందిన మీరు వ్యక్తిగతంగా ఏకాంతంగా దేవునితో ఎక్కువ సమయం గడపాలి, దర్శనం కావాలి. ఆ తర్వాత అది చేస్తూ అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే 3 ఏళ్ళు అక్కడ ఉన్నారుగా. తర్వాత దమస్కుకు వెళ్ళారు. అక్కడ చంపబోతే బుట్టలో దింపేశారు. అక్కడ నుండి వచ్చేసారు. యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేములో వాడు చంపబోయారు. 15 రోజులు బర్నబా కాపాడాడు. ఇంకా కాపాడడం సాధ్యం కాక వాళ్ళ పుట్టినూరు తార్సు అనే ఊరికి పంపించేశాడు. అక్కడ 5-6 ఏళ్ళు ఉన్నాడు. ఏం చేశాడో అక్కడ చరిత్ర మనకి రాయలేదు. ఈ లోపు ఏం జరిగిందంటే సంఘం చెదిరిపోయింది 8వ అధ్యాయంలో. అంతియోకయ అనే ప్రాంతంలో దేవుని కృప బహుగా కుమ్మరించబడి విస్తారంగా సంఘం కట్టబడింది. దేవుని కార్యాలు జరిగింది. ఈ సంగతి తెలిసి యెరూషలేములో నుండి బర్నబాను పంపారు అంతియోకయకి. బర్నబా అక్కడికి వెళ్ళి చూసి 11వ అధ్యాయం 23వ వచనం. ఏం చూసి? మనుషులు కాదా, మనుషుల మీద పనిచేస్తున్న దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొని వాళ్ళని అందరినీ హెచ్చరించాడు. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న ఎందుకు ఎందుకు ఇంత గొప్ప సంఘాన్ని నేను పరిపాలించలేను, ఆ సామర్థ్యం నాకు సరిపోదు. అంతకుముందు ఈ సౌలు నాకు తెలుసు, అతడు తత్వవేత్త, ఏకాంతంగా దేవునితో గడిపినవాడు, దేవునితో ముఖాముఖి మాట్లాడినవాడు. అతడైతే కానీ ఈ సంఘాన్ని నడిపించలేడు. పరిశుద్ధాత్మతో నింపబడితే అక్కడ ఎవరు వాడబడడం దేవుని చిత్తమో గుర్తుపడతాము, వారికే సమయాన్ని ఇస్తాం. విజయ్ కుమార్ పేరు ఉంది కాబట్టి విజయ్ కుమార్కి ఇవ్వాలి, రాజ్ కుమార్ పేరు లేదు, ఆయన కొత్త లేకపోతే ఈయన సీనియర్ కాదు. దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడో గుర్తుపట్టి ఆ వ్యక్తినే నిలబడతారు. అతను చిన్న వ్యక్తే పెద్ద వ్యక్తే కాదు. ఇప్పుడు అలాగ లేదు క్రైస్తవ సమాజం కదా. అప్పుడు వారు కలిసి అంతటా సౌలు వెతుకుచూ తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యములు ఏం చేశారు చూడండి. మొదట ఏకాంతంగా, తర్వాత దైవ ప్రత్యక్షత కలిగిన తర్వాత సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి తన్నులు తిన్నాడు. యెరూషలేముకి వెళ్ళాడు, అక్కడ దేవుని చిత్తం కాదు, పారిపోయాడు, తార్సుపోయాడు. అక్కడ 6 ఏళ్ళు ఏం చేశాడో తెలియదు, కానీ ఆత్మపూర్ణుడు కాబట్టి మౌనంగా ఉండడు. అక్కడ ఏదో సువార్త దేవుని పని ఏదో చేసి ఉంటాడు, కానీ అతడు ఉండవలసిన స్థలం అది కాదు అని దేవుడు అంత్యోకయకి పంపిన బర్నబాని అక్కడికి పంపి అంత్యోకయకి తీసుకొచ్చాడు. వచ్చినోడు వరకు ఉండలా, వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత అప్పుడు 13
అధ్యాయం 1వ వచనం. ఆ. నిగరెనబడిన సుమయోను, ఆ. 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 శతాధిపతి అయిన హేరోదుతో కూడా ఉమ్. పెంచబడిన మన యేసు ఉమ్. ఆ. సౌలు అను ప్రవక్త ఏమండి మొదటి పేరు ఎవరిది? అంత్యోక్య సంఘంలో మొట్టమొదటి పేరు, లాస్ట్ పేరు ఎవరిది? అవునా? అప్పుడు ప్రభు వీళ్ళందరూ ఒకే స్థాయికి చెందిన భక్తులు. వాళ్ళందరూ దేవుని సంఘంలో వాక్యం చెప్తున్నారు, దైవ కార్యాలు చేస్తున్నారు. అప్పుడు 2 ఏమన్నాడు? 13:2. వారి ప్రభువును సేవించు ఆ. చేయుచుండగా ఉమ్. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన ఎవరెవరిని పిలిచాడు? బర్నబా పేరు ముందా వెనక? ఆ, తర్వాత సౌలును పిలిచిన పని కొరకు ఆ. వారిని నాకు ప్రత్యేక పరిశుద్ధని ఉమ్. వారితో చెప్పాడు. ఉమ్. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉమ్. వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉమ్. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు పంపబడ్డారు కదా, అభిషేకించబడి. అవునా? ఇప్పుడు 7వ వచనం చదవండి. 13:7. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండి అతడు బర్నబాను సౌలును పిలిపించి మొదటి పేరు ఎవరు? తర్వాత పేరు సౌలు పౌలు కాదు, సౌలే. ఆ. పిలిపించి దేవుని వాక్యమును వినగోరెను. ఉమ్. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవాలని యత్నం చేసి వారిని ఎదిరించింది. ఉమ్. ఏలుమా అను పేరునకు ఉమ్. గారడి వాడిన అర్థము. ఉమ్. అందుకు పౌలు అనబడిన సౌలు ఏమన్నారు? 9లో పౌలు అనబడిన అప్పుడు దాకా ఏమన్నారు? సౌలు. సౌలు. ఇక్కడ దేవుని కార్యానికి పూనుకున్నప్పుడు దేవుడు అతని పేరుని మారుస్తున్నాడు గ్రాడ్యువల్గా. చూడండి, పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టడం మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గురుడివాడివే చూడుకుందామని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతను కమ్మని కనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయబట్టుకున్నట్టు అని అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచెను. ఇప్పుడు తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారు ఎవరి పేరు వచ్చింది? ఇప్పుడు నేను మీకు ఏం పరిచయం చేస్తున్నానంటే, ఏ వ్యక్తినైతే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో ఆ వ్యక్తి దర్శనానికి లోబడి తన పని తాను నమ్మకంగా చేసుకుంటూ, అంటే వ్యక్తిగతంగా దేవునితో గడపడం, అప్పగించిన పని చేయడం, దేవుని సంఘంలో పనులు చేయడం, ఈ పనులు చేస్తూ ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన పిలుస్తాడు, ప్రత్యేకించుకొని. ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలిచిన తర్వాత దైవ కార్యానికి పూనుకున్నప్పుడు, దేవుని ఆత్మవశులమై దైవ కార్యాన్ని చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు సౌలు అనేటువంటి పేరు పౌలుగా మార్చబడి, అంటే ఆ దర్శనం యొక్క నెరవేర్పుకు అనుగుణంగా అతని వ్యక్తిత్వం మార్చబడి, దర్శనం యొక్క నెరవేర్పు ఎలాగుంటుందో చెప్తున్నా. మనకి ఇక్కడ సబ్జెక్ట్ కాదు, ఆ సబ్జెక్ట్ వెనుకున్న దేవుని పని విధానం చెప్తున్నా. ఆ మాట అర్థమైందండి? ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న అంశంలో దేవుడు మిమ్మల్ని పిలిచారు, మీరు లోబడ్డారు, రక్షణ పొందారు. కానీ మీ కొరకైన దర్శనం కొరకు మీరు కనిపెట్టాలి అంటే వ్యక్తిగతంగా దేవునితో గడపాలి, కలిసి దేవునితో గడపాలి. తర్వాత దేవుని మందిరంలో అప్పగించబడిన ప్రతి పని నమ్మకంగా చేయాలి. అది చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు అక్కడ ఉన్న సేవకులతో లేదు ఆత్మపూర్ణులైన వ్యక్తులతో దేవుడు మాట్లాడాలి. అలాగూ మాట్లాడినప్పుడు ఆ ప్రత్యేకమైన పని కొరకు మిమ్మల్ని పంపుతారు. ఎప్పుడైతే ఆ ప్రత్యేకమైన పని కొరకు మిమ్మల్ని పంపారో అక్కడ ఎదురవుతున్న సవాళ్ళను మీరు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఆత్మవశులై అప్పుడు అంచెలంచెలుగా, ఇది మొట్టమొదటిది మిషనరీ యాత్రల్లో మొదటి ఘట్టం. అట్లాగే 3 మిషనరీ యాత్రలు తర్వాత రోమ ప్రయాణం కాక ప్రతి అంచెలో పౌలు యొక్క అభివృద్ధి కనపడుతుంది. అది క్రమం. అలా కాకుండా రక్షణ పొంది నేను ఆదివారం వస్తానండి, శనివారం రాలేను, లేకపోతే గురువారం రాలేను అంటే నీకెందుకు దేవుని సేవ?
అప్పుడు నీకు రక్షణ ఇచ్చి ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను పిలిస్తే ఆ దర్శనానికి నువ్వేమవుతున్నావు? విధేయుడు అవుతున్నావు, అవిధేయుడు అవుతున్నావా? అలాగే నీ పనులు మానేయమని చెప్తున్నారా? లేదు, ఆ పనులు చేసుకుంటూనే ఈ క్రమాలు అడగాలి, ప్రభు నా విషయం. ఇది దేవుని పని విధానం. అలాగే నా పిలుపు విషయం, నా దర్శన విషయం దేవుడు నాకు చూపించిందే కాక నాతో ఉన్న వాళ్ళు అనేక మందికి చూపించి నా కన్నుల నుండి పొరలు రాలిపోవడం. ఒక విచ్చుకత్తి మోయబడి ఉంటుంది, అది పైకి ఒక గుండ్రటి ప్లేట్ లాగా ఉంటుంది, పైన కింద పొరలు. అది ఇలా విప్పినప్పుడు రెండు వైపుల పదునున్న ఒక పదునైన కత్తి నాకు ఇవ్వబడింది. వేద గ్రంథాలు, పురాతన గ్రంథాలు చాలా బరువైన సంచులతో నాకు ఇవ్వబడ్డాయి. ఇలాంటి అనేక దర్శనాలు అవన్నీ నెరవేరుతున్నాయి. దానికి సాక్ష్యం ఏమిటి? నీకు నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావా అని యథార్థమైన హృదయంతో నువ్వు నన్ను అడుగు, సంతోషం. కానీ ఒక వారం రోజులు నాతో తిరిగాను, ఒక నెల రోజులు నాతో తిరిగాను. నేను ఏ కుటుంబ ప్రార్థనకి వెళ్ళినా, సంఘ ప్రార్థనకి వెళ్ళినా నా ద్వారా పలికించబడుతున్న దేవుని వాక్యం అక్కడ ఆశ కలిగిన హృదయాలను కదిలిస్తుందో లేదో చూడండి. ఈ వాక్యం దేవుడు నాతో ఈ సేవకుల ద్వారా మాట్లాడారు అనే అనుభవం వారికి కలిగి ఉందో లేదో ఆలోచించారు. అవి గుర్తుపట్టాడు. అలాగే ఈ వ్యక్తి దేవుని కృప పొందినవాడా కాదా, అభిషేకం పొందినవాడా కాదా నువ్వు గుర్తుపడతావు. అలాగే జరగకపోతే ఎక్కడికక్కడ ముచ్చట చెప్పేసి సంతోషపరిచే మాటలు మాట్లాడేసి ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నమ్మకంగా ఊకదంపుడు కాదు. ఖచ్చితంగా హృదయాల్లో గుచ్చబడేటువంటి మాటలు దేవుడు పలికిస్తేనే అది దేవుని ఆత్మకార్యం. నేనైనా ఆ దర్శనానికి విధేయుడైనంత కాలం అలాగే వాడబడతాను. నేను దర్శనానికి అవిధేయుడైతే ఆ క్రమాన్ని నేను పోగొట్టుకుంటే, దేవునితో నా వ్యక్తిగత సంబంధాన్ని పోగొట్టుకుంటే నేను కూడా ఒకదంపుడు బ్యాచ్లోకి వెళ్ళిపోతాను. ఎవరికైనా ఒకటే చట్టం. కాబట్టి మీరు దేవుని చేత వాడబడాలి అంటే, ఈ ప్రాంతానికి దేవుడే మమ్మల్ని తీసుకొచ్చాడని మీరు నమ్ముతున్నారు. దేవుని చేత నిజంగా మీరు వాడబడాలి అంటే వ్యక్తిగతంగా దేవునితో గడపండి. సంఘ క్రమాల్లో ప్రతి విషయంలో కొన్ని కుటుంబాల్లోనే మీరు దగ్గర నుండి పరిశీలిస్తే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే, లేకుంటే వ్యాపారస్తులే. ఖచ్చితంగా ఆ సమయాలను అక్కడ కేటాయిస్తారు. వాళ్ళకి ఎన్ని పనులున్నా సరే ఖచ్చితంగా ఒక శనివారం మిస్ అవ్వరు, గురువారం మిస్ అవ్వరు, ఆదివారం టైంకి రావడం మిస్ అవ్వరు. వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయో చూడండి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. డబ్బు ఉంది లేదు అది సెకండరీ థింగ్. వారి నెమ్మది, సమాధానం, సంతోషం కలిగి ఉన్నారా లేదా, వారి పిల్లల్ని దేవుని భయంలో పెంచుతున్నారా లేదా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు పరిశీలించి. వాళ్ళు మీకంటే గొప్పవారు తక్కువవారు అని నేను చెప్పడంలా, ఆ క్రమాన్ని పాటిస్తున్న వ్యక్తులు, పాటించిన వ్యక్తులు ఈ వ్యత్యాసం చెప్తారు. పరిశీలన చేయండి, మీకు ఏది ఉత్తమమో అది చేయండి. మీరు ఇది చేయండి, ఇది చేయొద్దని నేను చెప్పడం, ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేయకపోతే ఇలా ఉంటుంది, నా అనుభవం ఇది, నా సాక్ష్యం ఇది, సంఘ సాక్ష్యం ఇది మీతో చెప్తున్నాను. పరిశీలన చేయండి, ఉత్తమమైన దాన్ని అనుసరించి. ఈ అంశం అయిపోలేదు, కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేసిన అంశం ఏమిటి అంటే, దేవుడు తాను భూమి మీద చేయాలి అనుకున్న దైవ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు కొందరు వ్యక్తులను ఎన్నిక చేసుకుంటున్నాడు. రక్షణ పొందిన వ్యక్తుల్లో నుండి కొందరు వ్యక్తులను, కెబారు నదీ తీరం అందరూ చెరలోకి వచ్చిన వాళ్ళే, అందరూ ఇజ్రాయేలీలే. కానీ ఎవరైతే దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారందరిలో ఎవరో ఆశ కలిగిన వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు. సౌలు వెంట ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు. కానీ వాళ్ళెవరు స్వరాన్ని స్పష్టంగా వినలేదు, ఆ వెలుగుని స్పష్టంగా చూడలేదు. ఏదో వెలుగు వచ్చింది అనుకున్నారు అంతే. కానీ ఆ స్వరాన్ని, వెలుగుని చూడడం వల్ల ఏమైనా ఉపయోగమా? లేదు. స్పష్టంగా వినకపోతే ఏమైనా ఉపయోగమా? లేదు. నువ్వు స్పష్టంగా వినాలి, స్పష్టంగా నీ కొరకైన స్వరాన్ని వినాలి. అది దర్శనం, అది దర్శనం. ఆ దర్శనం నీ మనసు యొక్క మెదడు పొరల్లో ముద్రించబడినప్పుడు అప్పటి వరకు నువ్వేవి ప్రాధాన్యమైనవని ఎంచుతావో అవన్నీ తక్కువ స్థాయికి చెందినవిగా ఎంచుతావు. ఏ విలువలను ఎంచుతావో అవి ప్రాధాన్యం లేని వాటిగా. దేనికి సమయం ఎక్కువ గడపాలి, కేటాయించాలి అనుకుంటావో దానికి తక్కువ కేటాయిస్తావు. దేవుడు ఉద్దేశించిన దానికి ఎక్కువ సమయం కేటాయిస్తావు. అది డబ్బైనా, సమయమైనా, నీ తలాంతులైన ఏదైనా. అప్పుడు సమాజం నిన్ను పిచ్చోడు అనుకుంటుంది, ఎగతాళి చేస్తుంది, వెటకారం చేస్తుంది. ఆ క్రమంలో నువ్వెంతో నష్టపోతావు, అవమానం పొందుతావు. అయినా
ఆ దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి ఆయన నిన్ను నడిపించగలదు. నువ్వు లోబడగలదు, ఆయన నడిపిస్తాడు. కొన్ని అంచెలు చూపించాను, కొన్ని ఘట్టాలు చూపించాను, పౌలు లోబడిన విధానాలు. అలాగ అంచెలుగా దేవుడు దర్శనం ఒక్కరోజే, ఫస్ట్ డేనే నువ్వు లాస్ట్ డే ఇలా ఉంటావు, నువ్వు ఇది చేస్తావు, 1000 మందిని రక్షిస్తావు, లేకపోతే రక్షించకుండా నశించిపోతావు, ఇదేం చెప్పడు ఆయన. నువ్వు లోబడే కొలది నెక్స్ట్ స్టెప్ చూపిస్తూ ఉంటావు. ఆ చూపించే కొలది, లోబడే కొలది ఆ సంపూర్ణతలోనికి నడిపిస్తాడు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 9వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యములు 3వ వచనం. ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఏమి ప్రకాశించను? వెలుగు ప్రకాశం. ఇప్పుడు 22:6కి రండి. నేను ప్రయాణం చేయుచు దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా. అక్కడేమన్నారు, ఇక్కడేమన్నారు? గొప్ప వెలుగు అన్నారు. 26వ అధ్యాయము 13వ వచనం. ఒకే సన్నివేశం 3 సార్లు వివరించాడు. రాజా, మధ్యకాలమందు నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించటం చూసి. ఇక్కడేమన్నారు? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన. ఒకే భక్తులు చెప్తుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి చెప్తున్నాడు. అంటే మొట్టమొదట ఒక వెలుగు కనపడింది, అది ఆయనతో నడిచే కొలది గొప్ప వెలుగుగా కనపడింది. అది సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రచండమైన వెలుగుగా. ఆ వెలుగు అంటే ఏమిటి? అప్రత్యక్షత. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే ధన్యకరమైన అనుభవం. ఒక్కసారిగా ఆయన ఆ ప్రచండమైన వెలుగు చూపితే కడిపోతాయి కదా. అక్షరార్థంగా ఈ కన్నులు కాదు, తలలో కన్నులు ఉన్నాయి. ప్రసంగి 2:14లో తలలో కన్నులు ఉంటాయి అట్లా. ఆ కన్నులకు చూపించే దర్శనం. కాబట్టి అయ్యా, నా కొరకైనా నీ దర్శనం నాకు బయలుపరచు. నేను దానికి అవిధేయుడిని కాక విధేయుడిని కావాలి. నన్ను ఎందుకు వరకు చిన్న వయసులోనే రక్షించుకున్నావు? ఎంతకాలం నేను దాని గురించి పట్టుదల కలిగి పని చేయలేదు, ప్రార్థన చేయలేదు. నేను నా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇక మీదట నేను దాని కొరకు ప్రయాసపడతాను. ఆ పట్టుదల కలిగి నువ్వు ఆ పని చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నేను దర్శిస్తాడు, నీ కొరకైనా దర్శనాన్ని ఇస్తాడు. అటు ధన్యత దేవుడు మనకందరికీ, ప్రత్యేకంగా ఈ కుటుంబం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి, దేవుని పని చేయాలని ఆసక్తి కలిగిన వ్యక్తులకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు చెప్పబడిన వాక్యం